గత 2 నెలలుగా రఘురామకృష్ణరాజు అనే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలా ప్రవర్తిస్తున్నాడో అతని ప్రవర్తన యావత్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక ముసుగు వేసుకుని రఘురామకృష్ణరాజు గారు ప్రతిరోజు తెగ హడావిడి చేస్తున్నాడు, మతోన్మాదాన్ని వెళ్ళగొక్కుతున్నాడు. క్రైస్తవ్యం గురించి కానీ దళితుల గురించి కానీ అతడు మాట్లాడే ప్రతి మాట కపటమే, నాటకమే, అబద్ధమే. అతని బోడిగుండును కప్పిపుచ్చుకోవడానికి విగ్గు అనే ముసుగు, తన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మతం అనే ముసుగు వేసుకుని ఈరోజు గరానాగా తిరుగుతున్నాడు తన నియోజకవర్గంలో. బ్యాంకుల నుండి తీసుకున్న కోట్లాది రూపాయల రుణాలను ఎగ్గొట్టి తిరుగుతున్న గరానా దొంగగా ఇప్పటికీ ఢిల్లీ హైకోర్టు నుండి విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇది కప్పిపుచ్చుకోవడానికే మతం అనే ముసుగు వేసుకున్నాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల కంటపడి తన నేర చరిత్రను మాఫీ చేసుకోవడానికి రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీ టికెట్ కొట్టేయాలని వేసిన పథకమే రఘురామకృష్ణరాజు ఆడుతున్న ఆకివీడు రామాలయం డ్రామా.